హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా భారతీయ సామాజిక నిర్మితి, ఆ యొక్క సమాజం యొక్క లక్షణాలు, మిగతా అంశాలు అనేవి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ప్రశ్న ఫాదర్ ఆఫ్ సోషియాలజీ లేదా సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. ఈరోజు మనకి త్వరలో జరగబోయేటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయినా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. 50 మార్కులు ఈ యొక్క సబ్జెక్టు నుండి రావడానికి అవకాశం ఉంది టీఎస్పీఎస్సీకి సంబంధించి. అదే ఏపీపీఎస్సీలో అయితే 30 మార్కులు ఈ యొక్క సబ్జెక్టు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్. కాబట్టి మొదటి ప్రశ్న, సమాజ శాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఆగస్టు కామ్టే అని గుర్తుంచుకోండి. ఇతను ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనే అండి 1839 సంవత్సరంలో మొదటిసారిగా సోషియాలజీ అనే పదాన్ని వినియోగించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న ఇలా కూడా అడగవచ్చండి. 1839 సంవత్సరంలో సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అయితే ఇతను వినియోగించిన సోషియాలజీ అనే పదం ఆంగ్ల పదం. అలాంటి ఈ యొక్క ఆంగ్ల పదం అనేది 2 పదాల కలయిక వలన ఉద్భవించడం జరిగింది. అందులో ఒకటి సోషియోస్ అనేటువంటి లాటిన్ భాష పదం, అదేవిధంగా లాగోస్ అనేటువంటి గ్రీక్ భాషా పదం. ఈ 2 భాషా పదాల కలయిక వల్లనే మనకు సోషియాలజీ అనే పదం ఆవిర్భవించింది. అందులో భాగంగా లాటిన్ భాషలో సోషియోస్ అనగా అర్థం వచ్చేసి సహచరుడని, లోగోస్ అనగా గ్రీక్ భాషలో అర్థం వచ్చేసి అధ్యయనం లేదా శాస్త్రం అని గుర్తుంచుకోండి. ఇక రెండవ ప్రశ్న, ఇది కూడా ప్రీవియస్ అడిగారండి. పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని సమాజ శాస్త్ర పితామహుడిగా పేరుగాంచినటువంటి ఆగస్టు కామ్టే గారు రాయడం జరిగింది. ఇతను సమాజంలో చిన్న సమాజాలను అధ్యయనం చేసి ఈ యొక్క గ్రంథాన్ని రచించారు అనే అంశం గుర్తుంచుకోండి. మరొకటండి, భారత సమాజ శాస్త్ర పితామహుడు, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీగా ఎవరిని పరిగణిస్తారని అడుగుతున్నాడండి. మనకు సమాజంలో అంటే ప్రపంచవ్యాప్తంగా సమాజ శాస్త్ర పితామహుడిగా ఆగస్టన్ కామ్టే ఉంటే, భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడిగా గోవింద్ సదాశివ్ గార్యే, జిఎస్ గార్యే గారు ఉండడం జరిగింది. ఇతను భారత సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలను కూడా రచించారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సమాజ శాస్త్ర పితామహుడు అంటేనేమో మనకు ఆగస్టన్ కామ్టే ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదే భారతదేశానికి వచ్చేసి మాత్రం జిఎస్ గార్యే అని గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, సమాజ శాస్త్రాన్ని సోషల్ స్టాటిస్టిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా ఎవరు విభజించారని అడుగుతున్నాడు. ఏదైతే సోషియాలజీ ఉందో ఆ యొక్క సోషియాలజీని సోషల్ స్టాటిస్టిక్స్గా మరియు సోషల్ డైనమిక్స్గా వర్గీకరించింది ఆగస్టన్ కామ్టే గారు. ఇందులో సామాజిక వ్యవస్థను అధ్యయనం చేసేది సోషల్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి మార్పులను అధ్యయనం చేసేది సోషల్ డైనమిక్స్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. సమాజ శాస్త్రాన్ని సోషల్ డైనమిక్స్గా మరియు సోషల్ స్టాటిస్టిక్స్గా విభజించింది ఆగస్టు కామ్టే. 6వ ప్రశ్న, సామాజిక నిర్మితి, సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారెవరని ప్రశ్న అడగడం జరిగింది. ఈ యొక్క సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది హెర్బర్ట్ స్పెన్సర్ అండి. ఇది కూడా ప్రీవియస్ బిట్. కాబట్టి సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది హెర్బర్ట్ స్పెన్సర్. మరొక ప్రశ్న, 7వ ప్రశ్న, సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీగా పిలిచిన వారెవరు? సామాజిక నిర్మితిని
సోషల్ ఫిజియాల్గా పిలిచినది ఎమైలీ డర్క్హైమ్ అండి. ఇతను వివిధ సమూహాల మధ్య గల సంబంధమే. సమాజంలో అనేక రకాల సముదాయాలు ఉంటాయి. ఆ యొక్క సమూహాల మధ్య అధ్యయనమే ఇతను సామాజిక నిర్మితిగా అభివర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇవాన్ ఫ్రించ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా. సామాజిక నిర్మితిని సోషియో ఫిజియాలజీగా అభివర్ణించిందేమో ఎమైలీ డర్క్హైమ్. అయితే వివిధ సమూహాల మధ్య గల సంబంధమే సామాజిక నిర్మితి అన్నది ఇవాన్ ఫ్రిచర్డ్ అని గుర్తుంచుకోండి. అదే సోషియాలజీని ఎథ్నాలజీ అని ఎవరు పిలిచారని 8వ ప్రశ్న. ఈ యొక్క సోషియాలజీని ఎథ్నాలజీ అని పిలిచినటువంటి వ్యక్తి జాన్ స్టూవర్ట్ మిల్ అని గుర్తుంచుకోండి. ఇలాంటి పేర్లు మీకు కొత్తగా వినబడవచ్చు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ అండి గతానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్లే అడగడం జరిగింది. కాబట్టి కొంచెం కొత్తగా అయినప్పటికీ కూడా అర్థం చేసుకోండి. 1-2 సార్లు చదివితే వీరి పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 9వ ప్రశ్న. సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడునే సమాజం అందురని పేర్కొన్నటువంటి వ్యక్తి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి, అయినప్పటికీ కూడా అలవాటు పడండి. ఇలాంటి క్వశ్చన్సే ఈ యొక్క సబ్జెక్టే మనకి మన జాబ్ను డిసైడ్ చేసేది. చాలామంది ఈ సబ్జెక్టు హార్డ్గా ఉందని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటి సబ్జెక్టులో కనుక ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటే ఈజీగా గ్రూప్ 2ని మనం అచీవ్ చేయవచ్చు. కాబట్టి ప్రశ్నలు ఏమో డిఫికల్ట్గా ఉన్నాయి లేదా కొత్తగా ఉన్నాయని చదవడం మాత్రం ఆపివేయకండి. ఓకేనా. 9వ ప్రశ్న. సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడునే సమాజం అందురని పేర్కొన్నటువంటి వ్యక్తి మైకేవర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మైకేవర్ అనేటువంటి వ్యక్తి సామాజిక సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటినే అల్లిక లేదా గూడు అని తన యొక్క సొసైటీ అనే గ్రంథంలో వివరించారు. ఈ యొక్క సొసైటీ అనే గ్రంథంలోనే సమాజంలో ఉన్నటువంటి లక్షణాలను కూడా వివరించారు. సమాజంలో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే వ్యక్తులు మరియు సమూహాలతో ఈ యొక్క సమాజం అనేది ఉండడం జరిగింది. నిర్దిష్టంగా ప్రతి సమూహానికి ఒక భూభాగాలు ఉంటాయి. ఈ యొక్క సమాజంలోనే అందరికీ ఏకత్వ భావన అనేది ఉండడం జరుగుతుందండి. చాలా ఉన్నాయండి లక్షణాలు. అలాంటి లక్షణాలు ఈరోజు సమాజంలో కనిపిస్తుంటాయి. వాటినన్నింటినీ ఆధారంగా చేసుకునే ఇతను సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడునే సమాజం అందురని అభివర్ణించడం జరిగింది. 10వ ప్రశ్న. సామాజిక సంబంధాన్ని చేతనత్వం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. కాబట్టి సామాజిక సంబంధాన్నే చేతనత్వం అన్నది గిడ్డింగ్స్. అదే కూలే అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఈ యొక్క సామాజిక సంబంధాన్ని మేము మనం వి ఫీలింగ్ అని అభివర్ణించాడు. అదే థామస్ వచ్చేసి కామన్ పర్సనాలిటీ అని పేర్కొన్నారండి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఒకవైపు ఇచ్చి జతపరచండి అని గతంలో అడిగారు, కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 11వ ప్రశ్న. సమాజం నందుగల మనుషుల మధ్య గల సంబంధాలను ఆధారంగా చేసుకొని జెమిన్షాఫ్ట్ మరియు జెసెల్షాఫ్ట్ అనేటువంటిగా వర్గీకరించింది ఎవరు? సమాజం నందు మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధాలను ఆధారంగా చేసుకొని ఫెర్డినాండ్ టోనీస్ అనేటువంటి వ్యక్తి జెమిన్షాఫ్ట్ మరియు జెసెల్షాఫ్ట్ అనేటువంటి భావనలను వ్యక్తపరచడం జరిగింది. అయితే ఏంటి జెమిన్షాఫ్ట్ మరియు ఏంటి జెసెల్షాఫ్ట్ అంటే, జెమిన్షాఫ్ట్ అంటే ప్రస్తుతం ఏదైతే సమాజం ఉందో ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కనుక సంబంధాలు అనేవి అధికంగా ఉంటే, ఓకేనా, ప్రస్తుతం ఉన్న సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు కనుక అధికంగా ఉన్నట్లయితే ఆ యొక్క సమాజాన్ని జెమిన్షాఫ్ట్గా వర్గీకరించడం జరిగింది. జెసెల్షాఫ్ట్ అంటే సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సంబంధాలు కనుక దృఢంగా లేనట్లయితే దానిని జెసెల్షాఫ్ట్గా ఎవరు వర్గీకరించారు అంటే ఫెర్డినాండ్ టోనీస్ అని గుర్తుంచుకోండి. 12వ ప్రశ్న.
హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి వ్యక్తి సమాజాన్ని ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించాడని అడుగుతున్నాడండి. ఈ యొక్క హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి సామాజికవేత్త ప్రస్తుతం ఉన్న సమాజాలను అతను 3 రకాలుగా వర్గీకరించారండి. అలాంటి అతని వర్గీకరణ ప్రకారం ఒకటేమో మిలిటరీ సమాజాలు ఉన్నాయి, రెండవది పారిశ్రామిక సమాజాలు ఉన్నాయి, మూడవదేమో ఆధునిక సమాజాలు ఉన్నాయని అతను వర్గీకరించడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ అడగవచ్చండి, హెర్బర్ట్ స్పెన్సర్ సమాజాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని అడగవచ్చు. లేదా క్రింది వాటిలో హెర్బర్ట్ స్పెన్సర్ వర్గీకరించిన సమాజంలో లేని దానిని గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. 13వ ప్రశ్న, జానపద సమాజాలు అనే భావనని మొదటిసారిగా తెలిపినటువంటి వారెవరు అని చెప్తున్నాడు. సమాజంలో అనేక రకాలైనటువంటి వర్గీకరణ జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క జానపద సమాజాన్ని అనే భావనని మొదటిసారిగా వర్గీకరించింది లేదా తెలిపినది ఎవరు అంటే రాబర్ట్ రెడ్ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క రాబర్ట్ రెడ్ఫీల్డే ఇతను కూడా సమాజాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటేమో జానపద సమాజం, మరొకటేమో పట్టణ సమాజం అని గుర్తుంచుకోండి. హెర్బర్ట్ స్పెన్సర్ ప్రకారం సమాజం అంటే 3 రకాలు, రాబర్ట్ రెడ్ఫీల్డ్ ప్రకారం అయితే 2 రకాలు. జెమినీ షాఫ్ట్ మరియు జెషెల్ షాఫ్ట్ అనేటువంటి సమాజాలను వర్గీకరించిందేమో ఫెర్డినాండ్ టోనీస్ అని గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న, భారత్ని సందర్శించినటువంటి మెగస్తనీస్ భారతీయ సమాజంను ఎన్ని వర్గాలుగా విభజించాడు? ఈ మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథం ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. ఇతను చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారిగా. అలాంటి సందర్భంలోనే ఇతను భారతదేశంలో ఉన్నటువంటి సమాజాలను ప్రధానంగా 7 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో భాగంగా భారతీయ సమాజాన్ని ఎన్ని వర్గాలుగా వర్గీకరించాడంటే 7 వర్గాలు. ఒక వర్గమేమో తత్వవేత్తలు, రెండవ వర్గమేమో గృహ యజమానులు, మూడవ వర్గమేమో పశుపాలకులు లేదా వేటగాళ్ళు, 4వ వర్గమేమో వ్యాపారస్తులు మరియు శారీరక శ్రమ చేసేవాళ్ళు, 5వ వారేమో యుద్ధం చేసేవారు సైనికులు, 6వ వర్గం వారేమో తనిఖీదారులు, 7వ వర్గం వారేమో మంత్రులు అని గుర్తుంచుకోండి. మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి 7 వర్గాలుగా వర్గీకరించారు. ఇతని గ్రంథమేమో ఇండికా అనే గ్రంథం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించాడు సెల్యూకస్ నికేటరీ రాయబారిగా అని గుర్తుంచుకోండి. ఇక 15వ ప్రశ్న, భారతదేశాన్ని భిన్న జాతుల ప్రదర్శనగా ఎథ్నాలజికల్ మ్యూజియంగా అభివర్ణించిన వారెవరని అడుగుతున్నాడండి. భారతదేశంలో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి జాతుల వారు నివసిస్తున్నారు. కాబట్టి అలాంటి అనేక రకాల జాతులను చూసినటువంటి విఎస్ స్మిత్ గారు ఈ యొక్క భారతదేశం అనేది భిన్న జాతులకు ప్రదర్శనశాలగా కనిపిస్తుంది అని అతను అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు వివిధ రకాల జాతుల వారు మరియు జాతులకు సంబంధించిన జన సమూహాలు మరియు ఆ యొక్క జన సమూహాలకు సంబంధించిన శరీర నిర్మాణాలు, అవయవాల అమరికను డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అందుచేతనే అతను ఈ యొక్క భారతదేశాన్ని భిన్న జాతుల ప్రదర్శనశాలగా అభివర్ణించాడు. 16వది, బ్లూమెన్ బాచ్ అనునతడు మానవుల రంగు, శారీరక దారుఢ్యాలను ఆధారంగా చేసుకొని మానవ జాతులను ఎన్ని రకాలుగా వర్గీకరించారని అడుగుతున్నాడు. బ్లూమెన్ బాచ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల జాతులను వారి యొక్క రంగులను ఆధారంగా చేసుకొని 5 రకాలుగా వర్గీకరించాడు. అందులో ఒకటి ఎరుపు జాతి వారు, రెండవది శ్వేత జాతి వారు, మూడవది నల్ల జాతి వారు, 4వది పసుపు జాతి వారు, 5వది గోధుమ వర్ణపు జాతి వారు అని బ్లూమెన్ బాచ్ అనేటువంటి వ్యక్తి వర్గీకరణ చేయడం జరిగింది. ఇక 17వ ప్రశ్న, ద పీపుల్ ఆఫ్ ఇండియా అను గ్రంథాన్ని రచించినది ఎవరు?
ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది సర్ హెర్బర్ట్ రిస్లే అనేటువంటి వ్యక్తి. ఈ గ్రంథంలోనే భారతదేశ జనాభాను హెర్బర్ట్ రిస్లే గారు 7 జాతులుగా వర్గీకరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. హెర్బర్ట్ రిస్లే అనేటువంటి వ్యక్తి భారతదేశ జనాభాను ఎన్ని జాతులుగా వర్గీకరించారు అంటే 7 జాతులుగా. ఆ యొక్క హెర్బర్ట్ రిస్లే గ్రంథం ద పీపుల్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. లేదా హెర్బర్ట్ రిస్లే ఏ గ్రంథంలో భారతదేశ జనాభాను 7 వర్గాలుగా వర్గీకరించారని 7 జాతులుగా వర్గీకరించారని అడగవచ్చు. కాబట్టి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం అని గుర్తుంచుకోండి. ఇతని యొక్క 7 జాతులు, ఇతను వర్గీకరించినటువంటి 7 జాతులు ఏంటి అంటే, ఒకటి టర్కీ ఇరానియన్లు, రెండవది ఇండో ఆరియన్లు, మూడవది మంగోలాయిడ్లు, నాలుగవది మంగోల్ ద్రావిడియన్లు, ఐదవది ఆర్యో ద్రావిడియన్లు, ఆరవది ద్రవిడియన్లు, ఏడవదేమో సైదో ద్రవిడియన్లు అని గుర్తుంచుకోండి. మరొక సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి రుగ్గరి అనేటువంటి అభిప్రాయం ప్రకారం ఇతను భారతదేశ సమాజం అనేది 6 జాతులతో నిర్మితమైందని ఇతను తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఇక్స్టడ్ అనేటువంటి వ్యక్తి మాత్రం ఈ యొక్క భారతదేశ సమాజం అనేది 4 జాతులతో నిర్మితమైందని ఇతను తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడండి. మనకు ముఖ్యంగా హెర్బర్ట్ రిస్లే అంటే 7 జాతులు అని గుర్తుంచుకోండి. అదే రుగ్గరి అయితే 6 జాతులు, ఇక్స్టడ్ అయితే 4 జాతులు. మరొక ప్రశ్న, 18వ ప్రశ్న, బిఎస్ గుహ అనునతడు భారతదేశం నందు ఎన్ని ప్రధాన జాతులు కలవని తెలిపాడు? బిఎస్ గుహ అనేటువంటి వ్యక్తి 1931 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని భారతదేశ సమాజాన్ని ప్రధానంగా 6 జాతులుగా అభివర్ణించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాకే చెప్పుకున్నాం మనం. 4 జాతులు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఇక్స్టడ్, 6 జాతులు అంటే బిఎస్ గుహ రావాలి, రుగ్గరి రావాలి, 7 జాతులు అంటే మాత్రం రిస్లే రావాలి అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క బిఎస్ గుహ 1931 జనాభా లెక్కల ఆధారంగా 6 జాతులుగా వర్గీకరించారన్నాం. అందులో ఒకటి నిగ్రిటోలు, రెండవది ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, మూడవది మాంగోలాయిడ్లు, నాలుగవది మెడిటేరియన్లు లేదా ద్రావిడియన్లు, ఐదవది వెస్టర్న్ బ్రాకిసెఫల్స్ వారు, ఆరవది నార్దిక్లు అని గుర్తుంచుకోండి. ఇక 19వ ప్రశ్న, భారతదేశంలో స్థిరపడినటువంటి మొదటి జాతి లేదా భారతదేశంలో ఉన్నటువంటి పురాతన జాతి ఏది అని ప్రశ్న అడుగుతానండి. కాబట్టి భారతదేశంలోనే మొదటిసారిగా భారతదేశానికి వచ్చినటువంటి జాతి ఎవరు అంటే నిగ్రిటోలు అండి. ఈ నిగ్రిటోల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వీరు నలుపు రంగును కలిగి ఉండి దళసరి పెదాలు కలిగి ఉంటారండి. వీరు ప్రధానంగా దక్షిణ భారతదేశానికే ఎక్కువగా నివసిస్తున్నారు. నిగ్రిటోల్ అనేవారు దక్షిణ భారత్కే పరిమితం కావడం జరిగింది. ఉదాహరణకు ఈ యొక్క నిగ్రిటోలకి బెస్ట్ ఉదాహరణలుగా కడార్లు, ఇరులాళ్ళు, పులియాన్లు, అండమానిస్ గిరిజన తెగలను మనం నిగ్రిటో జాతికి సంబంధించిన వారిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క నిగ్రిటోల్ అనేవారు భారతదేశానికి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే, ఆఫ్రికా దేశం గుండా ఇరాన్ దేశం మీదుగా వీరు భారతదేశానికి రావడం జరిగింది. ఇక 20వ ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించిన జాతి ఏది అని అడుగుతున్నాడు. భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించిన జాతి వచ్చేసి ప్రోటో ఆస్ట్రలాయిడ్లు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ప్రోటో ఆస్ట్రలాయిడ్కు సంబంధించి లక్షణాలను కనుక మనం చూసుకున్నట్లయితే, వీరు గోధుమ రంగును కలిగి ఉండి దట్టమైన శిరోజాలను కలిగి ఉండడం జరుగుతుంది. వెడల్పు ముక్కుతో పాటు చిన్న గడ్డం కూడా వీరికి ఉంటుందండి. అలాంటి ప్రోటో ఆస్ట్రలాయిడ్లకు సంబంధించి మంచి ఉదాహరణగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే, సంతాలులు, ముండారిలు, కొరవలు, గదబలు, హూ మరియు లక్క కోలు అనేటువంటి వ్యక్తులను ఈ యొక్క ప్రోటో ఆస్ట్రలాయిడ్లకి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్కు సంబంధించిన క్వశ్చన్స్. మరొక వీడియోలో మిగతా అంశాలను కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.